ఈ రోజు మా బ్యాచులర్ బాయ్స్ అంతా కలిసి రూమ్ లో మళ్ళీ ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఫుల్ గా ఆకలేస్తుంది, మ్యాగీ తెచ్చుకొని 2 నిమిషాల్లో చేసుకొని తిందాంరా అంటే వద్దురా చికెన్ తెచ్చుకొని చిల్ అవుతూ తిందాంరా అన్నారు. ప్రతిసారి చికెన్ కర్రీ ఏం చేస్తాంలే అని ఈసారి మా వాళ్ళు చికెన్ పకోడీ ప్లాన్ చేశారు. కోడిగాడు మాత్రం అక్కడ ఏం చేస్తున్నారో కనిపించట్లేదని చైర్ ఎక్కి మరీ చూస్తున్నాడు. ఈ రోజు చెఫ్ వచ్చేసి పకోడీ వండబోయే పకోడీగాడు మా నైజీరియా నాగరాజు హేమంత్ గాడు. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ మీద గిన్నె పెట్టి దాని కింద మంట పెట్టి దానిలో ఫ్రీడమ్ ఆయిల్ పోసేసాం. లైఫ్ లో ఫ్రీడమ్ ఎక్కువ ఉండాలని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మా పకోడీగాడు దానిలో చికెన్ పకోడీ వేస్తున్నాడు. వాడు అలా వేసిన పకోడీని నేను ఇలా తీసేస్తున్నాను. ఈ పకోడీని ఇలాగే తీసుకెళ్లి మా వాళ్ళ ముందు పెడితే పుసికిన్ 2 నిమిషాల్లో తినేస్తారు. అందుకే దీనిలో కాంబినేషన్ గా ఎగ్ రైస్ కలిపి దీన్ని మొత్తం చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాం. కోటిగా నీలోగా రైస్ పెట్టరా అంటే కుక్కర్ లో రైస్ పెట్టాడు కానీ స్విచ్ చేయడం మర్చిపోయాడు. వీడి వల్ల 1 అవర్ టైం బొక్క. ఈలోగా ఆటగాడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అన్ని కట్ చేసుకుని వచ్చాడు. అలా కట్ చేసినవన్నీ ఆయిల్ వేసి అందులో మళ్ళీ ఎగ్ వేసి ఇందాక చేసుకున్న పకోడీ కూడా అందులో వేసేసాం అనమాట. ఇంక అందులో ఫైనల్ గా రైస్ యాడ్ చేసి మా పకోడీ గాడు మొత్తానికి చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాడు అనమాట. సిఆర్ గాడు మాత్రం హెల్ప్ చేయడానికి రాలేదు కానీ వంట అయిపోగానే ముందే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాడు తినడానికి. ఇంక అందరం సిట్టింగ్ వేసి చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసాం అనమాట. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. వెళ్ళొస్తా.